తినడానికి తిండి లేదు, చేతిలో రూపాయి లేదు, కడుపులో పేగులు ఎండకపోతున్నాయి. ఎండాకాలం కదా, ఎండలకు తట్టుకోవడం నా వల్ల కావట్లేదు, ఆకలికి చచ్చిపోతున్నక్క. నీకు దండం పెడతా అక్క, ప్లీజ్ ఒక 2000 రూపీస్ నాకు సెండ్ చేయవా అంటే ఒక బ్రదర్ అయితే నేను ఏ వీడియో పెడితే ఆ వీడియోకి అయితే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడుతూనే ఉన్నాడు. ఈ మధ్య వాడు ఇన్స్టాగ్రామ్ డిపి ఓపెన్ చేసి చూస్తే వాడైతే అంకుల్ లెక్కే కనబడతాడు. నిన్నంత మంచిగా అక్క అని వెళ్తే నువ్వేమో వాడు వీడంటాను ఏందని అనుకుంటారు రావులు. మరి ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాడిని ఏమంటారు చెప్పుల్లో. మొద్దుకు మొద్దు ఉన్నాడు, ఏదైనా పని చేసుకొని రావచ్చు కదా. వీడికంటే ఫోన్ లో బ్యాలెన్స్ ఉంటదంట, స్మార్ట్ ఫోన్ ఉంటదంట, కామెంట్ చేసి అంత ఓపిక ఉంటదంట, పని చేసుకొని ఏమన్నా తినడానికి మాత్రం పైస ఉండదంట. ఇట్లాంటి గాడిదల మాటలే నమ్మ, దాన్ని బేకార్ ముచ్చట్లు, పని శాత గాని ముచ్చట్లు గిట్లా ఇంకా ఇన్స్టాగ్రామ్ లలో యూట్యూబ్ లలో పడతారు. అబ్బబ్బా నాకు తినడానికి తిండి లేదు, మా అమ్మ బాగాలేదని సింపతి క్రియేట్ చేస్తారు. నిజంగా ఆకలే కడుపు కాలితే వాడు ఏమనాలి, ఇంత అంతం పెట్టమని అనాలి. బిర్యానీ తినాలనిపిస్తుందని ఎవడన్నా కడుపు కాలేటోడు అంటారా చెప్పుర్రుల. ఏం లేదు, ఇట్లాంటి అవలాగాళ్ళు ఏం చేస్తారంటే స్మార్ట్ ఫోన్ పట్టుకుంటారు, ఇక దాంతో కనిపించిన వీడియో కల్లా కామెంట్లు పెట్టుకుంటా పోతారు. అయ్యా నాకు 2000 కొట్టు, అవ్వా నాకు 2000 కొట్టాను. ఎవరైనా గట్టినే దయచేసి 2000 కొడితే మంచి ఇరుగా తాగి తినచ్చు. ఇట్లాంటి ఎదుల వల్లనే ఇంకా నిజంగానే పరిస్థితి బాగాలేకుండా కామెంట్ పెట్టిన వాళ్ళు, పరిస్థితి బాగాలేక మెసేజ్ చేసిన వాళ్ళు కూడా అబద్ధంగానే చేస్తాళ్ళు అనుకునేటట్టు చేస్తాళ్ళు. మీరు గిట్ల ఎవరైనా గిట్లాంటి ఎదవాళ్ళని అయితే అస్సలు నమ్మకులు ఏందక్కో ఇంత చిన్నదానికి అంతలా ఫైర్ అయిపోతున్నావు అని మీరు అనుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళని మా రియల్ లైఫ్ లోనే మేము చూసినాముల్లా. వాళ్ళని నమ్మి వాళ్ళు చెప్పిన కాకమ్మ కబుర్లు అన్ని విని అయ్యో పాపం అని దయదలిచి మొత్తం మేము మాకు ఉన్నట్టు మేము వాళ్ళకి డబ్బులు సెండ్ చేస్తే చెప్పిన అన్ని అబద్ధాలే అని తెలుసు. అందుకే వాళ్ళకి ఇంతగానం మండిపోతూ మాట్లాడాల్సి వస్తాం. ఇక వీడియో ముచ్చట్ల కథనైతే ఇలా పొద్దున్న చేపల పులుసు అయితే వేసిన ఇలా మా బావనైతే ఊరికి పోతాండు. పోతా ఇంటి కొట్టి చేతులతో పోతే ఎట్లుంటది అన్నట్టు ఇంకా చేపల పులుసు వేసి అయితే వాళ్ళకి పంపించిన. ఇక ఉన్నది లేని కూరనైతే నేను మమ్మీ ఇంకా షాప్ లో వర్క్ చేసే తమ్ముడు అందరం కలిసి అయితే తినేసినాము. ఉంటాం మళ్ళా అంతే వీడియో. బాయ్.